హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ కిచెన్. ఈరోజు అయితే ఈజీగా, డెలిషియస్గా అండ్ సింపుల్గా చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా దీనికోసం అయితే ఒక కడాయి పెట్టుకుని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసుకోవాలండి. ఇవి లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం కుక్ చేసుకోవాలి. సో ఆనియన్స్ అలానే పచ్చిమిర్చి కుక్ అయిన తర్వాత మనం ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసారా, తర్వాత మంచిగా ఫ్రెష్గా వాష్ చేసుకున్న చికెన్ అయితే మనం దాంట్లో వేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. సో చికెన్ అయితే మనం ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ పెట్టుకుని ఒక 5 మినిట్స్ వరకు అలా వదిలేసేయాలండి. తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఒకసారి రుచికి సరిపడినంత ఉప్పు అలానే పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. సో తర్వాత లిడ్ పెట్టేసి అలా ఒక 10 మినిట్స్ వదిలేస్తే చూసారా, మనకి ఇలా అయితే చికెన్ అనేది రెడీ అవుతుంది. సో దీంట్లోకి ఒకసారి మనం ఇలా ఆయిల్తో ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు మనం కారం యాడ్ చేసుకోవాలండి. లేదా మీకు ఎంత క్వాంటిటీలో కావాలో కారం అంత క్వాంటిటీలో యాడ్ చేసుకోండి. సో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి కారం యాడ్ చేసిన తర్వాత. సో ఇక్కడైతే నేను టమాటో యాడ్ చేస్తున్నానండి. ఈ టమాటో ప్లేస్లో మీరు మామిడికాయ లేకుండా గోంగూర ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు. అది లేక అప్పుడు మ్యాంగో చికెన్ లేదా గోంగూర చికెన్ అనేది అవుతుంది. సో ఇక్కడ టమాటో యాడ్ చేసిన తర్వాత ఒకసారి లిడ్ పెట్టేసుకుని ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత ఒక వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఒక గ్లాస్ వాటర్ అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో వాటర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ లిడ్ పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచాలండి. సో లిడ్ ఓపెన్ చేస్తే మనకి యమ్మీ అండ్ డెలిషియస్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో దీంట్లోకి అయితే నేను ఇక్కడ కరివేపాకు వేస్తున్నాను, ఎందుకంటే కొంచెం ఫ్లేవర్ బాగుండాలి, అరోమా కోసం వేస్తున్నాను అనమాట. సో కరివేపాకు వేసిన తర్వాత ఒక 1 మినిట్ లిడ్ పెట్టి సో ఫైనల్గా కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి. సో కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే, అంతే అండి. సింపుల్గా అండ్ టేస్టీగా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఇది ఎవరికైనా కూడా చాలా ఈజీగా నచ్చేస్తుంది, ఎవరైనా ఈజీగా చేయగలరు కూడా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దట్స్ ఆల్ ఫర్ ది డే. బాయ్ బాయ్.